మీరు మహిళలు పిల్లలు అని అంటున్నారు కాబట్టి ఈ ఎస్పెషలీ విమెన్ అండ్ చైల్డ్ రిలేటెడ్ క్రైమ్స్లో ఎవిడెన్స్ కంటామినేషన్ అదొక పెద్ద ప్రాబ్లము. అండ్ అంటే ఆల్మోస్ట్ అన్ని క్రిమినల్ ట్రయల్స్లో అది వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ భారత్ న్యాయ సంహితతో పాటు భారత్ నాగరిక సురక్ష సంహిత ఇంకా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కొత్తది భారత్ సాక్ష్య అధినియంలో ఏం చేసిండ్రంటే మొత్తము ఎఫ్ఐఆర్ టు ఛార్జ్ షీట్ టు జడ్జ్మెంట్ మొత్తము ఆన్లైన్, ఇట్స్ కంప్లీట్లీ ఎలక్ట్రానిక్ అండ్ ఆన్లైన్. ఇంకోటి ఒక చాలా ఇంపార్టెంట్ చేంజ్ ఏం తీసుకొచ్చిండ్రంటే ఎంటైర్ 7 years కన్నా ఎక్కువ పనిష్మెంట్ గల ఏ క్రైమ్ ఉన్నా కానీ ఎంటైర్ క్రైమ్ సీన్తో పాటు ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇట్స్ రికార్డెడ్, వీడియోగ్రాఫ్డ్ అండ్ స్టోర్డ్. అంటే డిజిటలైజ్ చేయాలి, కంప్లీట్లీ వీడియోగ్రాఫ్డ్ అండ్ డిజిటలైజ్డ్. అంటే కంప్లీట్లీ ఇక అది పోయిండు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసిన ఇన్వెస్టిగేటర్ లేడు, లేకపోతే ట్రాన్స్ఫర్ అయిపోయిండు, అదంతా ఏం లేదు. వాట్ ఎవర్ ఇస్ దేర్ ఈస్ స్టోర్డ్ అక్కడ. ఇంకోటి ఈ మన విట్నెసెస్ సాక్షులను అంటే ఇప్పుడు మనకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి మనకు ఇప్పుడున్న ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లనే కొద్ది గొప్ప అమెండ్మెంట్స్ ఇంక్లూడ్ చేసిండ్రు. కానీ ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళు ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారంటే, అంటే అది ఏ గ్యాడ్జెట్లో నుంచి వచ్చింది, దాని న్యూమరికల్స్ ఇవి అవి, అంటే దట్ ఆ ఎవిడెన్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికే దానికి ఆ కాంప్లెక్సిటీ చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఏం చేసిండంటే ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంట్ అనే పదాన్ని డెఫినిషన్ని చాలా కాంప్రిహెన్సివ్గా ఇంకా చాలా వైడ్గా చేసిండ్రు.